హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు అయితే మనం ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఈ సమాచారం పండగే పండగ. ఓకే, ఇప్పుడు వచ్చేటువంటి పండగలన్నీ మనయే. అట్లాంటి సమాచారం అండి. మెథడ్స్ 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 బుక్కులు దొరుకుతలేవు, తెలుగు మీడియంలోనే చదవాల్సి వస్తుంది, తెలుగు మీడియంలోనే రాయాల్సి వస్తుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు అనుకునే వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి వీడియో. లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ఇక నేను దీనికన్నా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఏది తేరు. ఏ పబ్లికేషన్స్ కొనకండి, అకాడమీ బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో వచ్చేసాయి. అవును, చూపెట్టాలా? చూపెడతా, చూడండి. ఇది మనకు వచ్చేసి పెడగాగి ఆఫ్ మ్యాథమెటిక్స్. సెకండ్ ఇయర్లో మనం ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకుంటాం కదా, అది ఇంగ్లీష్ మీడియంలో రావడం జరిగింది. నేను ప్రైస్ కూడా చెప్తాను. మీరు ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే నియర్ బై బుక్ స్టాల్స్లలో కూడా వచ్చాయి, కాకపోతే రేట్ ఎక్కువగా ఉండొచ్చు. నేను హైదరాబాద్ పోలేను అనుకుంటే ఇక్కడ తీసుకోండి, లేదు అంటే హిమాయత్ నగర్ తెలుగు అకాడమీలో వెళ్ళండి. ఎంఆర్పి దీని మీద ఉన్నటువంటి రేట్ మీద 5% డిస్కౌంట్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి ప్రైస్ వచ్చేసి 345 అండి. దీనికి 5% తీసేయండి. సో అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొక బుక్ కూడా చూపెడతా. ఏంటిది అని అంటే మనకు ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరీ సొసైటీ. ఇది మనకు పిఐలో దొరుకుతుంది. పిఐలో చాలా ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్ అనేది. సో ఇది కూడా ఒక్కసారి మీరు చూసుకోండి. ఎవరైతే మనకు ఏంటిది డిఎడ్ బిఎడ్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని చూద్దాం. సొసైటీ ఎడ్యుకేషన్ అండ్ కరికులం. ఫస్ట్ మనకు ఫిలాసఫీ అంటాం కదా, ఇది ఫస్ట్ ఇయర్లో ఇది కూడా ఉపయోగపడుతుంది. పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇది మనకు వచ్చేసి మనం ఏమంటారు సెకండ్ ఇయర్లో ఆప్షనల్ మెథడ్ అంటాం కదా, అది అంటే ఇది డిఎస్సికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇవి రెండు వచ్చేసి మనకు తెలుగు, ఇది తెలుగు ఫస్ట్ ఇయర్ది, ఇది టెట్కు ఉపయోగపడుతుంది డిఎస్సికి. అలాగే ఇది సైన్స్, దీనికి సంబంధించినటువంటి మనకు ఇంగ్లీష్ మీడియం వర్షన్ కూడా ఉంది, అది కూడా చూపెడతా. ఇప్పుడు మనము ఇంగ్లీష్ మీడియం వర్షన్ చూపెడతా అన్నా కదా, పెడగాగి ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, ఇది డిఎస్సికి ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఇది ఏంటిది అంటే ఇది ఆప్షనల్ పేపర్. ఓకే, ఇది మనకు సెకండ్ ఇయర్లో వస్తుంది. ఓకే, అదొకటి. అలాగే పెడగాగి ఆఫ్ సోషల్ స్టడీస్, ఇది కూడా ఆప్షనల్ పేపర్, ఇది డిఎస్సిలో ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం ట్రై మెథడ్స్కి మనకు ఉపయోగపడేటువంటివి ఇవే రేపు డిఎస్సిలో టెట్లో. సో ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళండి, కొనుక్కోండి. ఇంకొకటి మీ నియర్ బై బుక్ స్టాల్స్లలో తీసుకోండి, స్టాక్ అయితే అయిపోతున్నాయి. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ లెవెల్, ఇది మన 4th పేపర్ సెకండ్ ఇయర్లో మనం రాసినాం కదా, ఈవీఎస్ కన్నా ముందు వచ్చే పేపర్ ఇది. ఓకే, ఇంకొకటి మనం ఎంతగానో తప్పిస్తున్నటువంటి సైకాలజీ పేపర్ కూడా వచ్చేసింది. ఇది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది. మీరు చూస్తున్నటువంటి నిజం అంటే నేను సెల్ఫీ కెమెరా తీసుకుంటున్నా కాబట్టి కొంచెం రివర్స్గా వస్తుంది, బట్ ఇది చైల్డ్హుడ్ డెవలప్మెంట్కి సంబంధించి టెట్ సిలబస్ మొత్తం దీంట్లో ఉంటుంది. దీంట్లో లేనివి కూడా మనం చెప్తాం, చూసుకోండి. మనకు డిఎస్సి తెలుగులో ఉపయోగపడేటి ఇది మాతృభాష విద్యా బోధనాభ్యసన శాస్త్రం మెథడాలజీ. మనకు ఆప్షనల్ మెథడాలజీ తీసుకున్న వాళ్ళకి ఇది బాగా తెలుసు. దీంట్లో నుండి కూడా డిఎస్సిలో బిట్స్ దిగుతాయి, దీంట్లో నుండి కూడా కాదు, దీంట్లో నుండే. ఓకే, తర్వాత వాళ్ళకి చేసిన వాళ్ళకి స్కూల్ కల్చర్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ బుక్, ఇంకా బుక్స్ ఉన్నాయి కానీ నేను కొన్ని మాత్రమే తీసుకొచ్చిన. ఇవి ఎందుకు తీసుకొచ్చిన అంటే పిఐలో ఉపయోగపడతాయి కదా, సో అట్లా ఆ ఉద్దేశంతో తీసుకొచ్చిన. సో ఈవీఎస్ కూడా ఉంది. ఓకే, ఇది ఇప్పుడు మనము సోషల్ చూస్తున్నాం. ఈ సోషల్ ఇంగ్లీష్ వర్షన్ కూడా మీకు చూపెట్టినా నేను ఆల్రెడీ. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకు 222 పడుతుంది. దీని మీద 5% డిస్కౌంట్ ఇస్తారు తెలుగు మీడియం మిత్రులకు. ఓకే, తర్వాత ఇంగ్లీష్ మీడియం మిత్రులకు మనం ఈవీఎస్ ముందు నుండే ఉంది ఈవీఎస్, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా వచ్చింది 2025. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ఇది అండి. మీరు ఒక్కసారి ఇది చూసుకున్నట్లయితే ఇనాఫ్. తర్వాత
మనకు దీని మీద కూడా 5% డిస్కౌంట్ ఉంది. ఇక్కడ మనకు సైకాలజీ చూసుకున్నట్లయితే ఇగో ఇది 2 కూడా సేమ్ ఉన్నాయి కదా, సేమ్. సో ఒక్కసారి నేను దీని తర్వాత బుక్ పెడతా, బుక్ తర్వాత దాని మీద ఉన్నటువంటి ప్రైస్ పెడతా. ఏ ప్రైస్ అవసరం లేకున్నా కానీ బుక్ అన్నీ కూడా నేను అవన్నీ కూడా పెడతా. ఒక్కసారి మీరు చూడండి. మీకు ఈ వీడియో అనేది ఒక 10 మందికి కాదు, 100 మందికి, 1000 మందికి పంపించాలి. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్ మీడియం ట్రై మెథడ్స్కి, నార్మల్ మెథడ్స్కి. అసలు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈవీఎస్ అన్నిటికీ ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ పబ్లికేషన్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. వాళ్ళు కూడా కంటెంట్లెస్, ఏదో ఇంపార్టెంట్ వన్ లైనర్ జీకే క్వశ్చన్, 1 లైనర్ కరెంట్ అఫైర్స్ లెక్క ఇచ్చేస్తున్నారు. మనకు కంటెంట్ అనేది అవుతలేదు. అదేమంటారు, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేదు. కాబట్టి అకాడమిక్స్ బుక్స్ ఖచ్చితంగా చదవాలి. సో ఇక్కడ మనకు హన్మకొండ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ మన తెలుగు అకాడమీ ఉంది, దానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి బుక్ స్టాల్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా అమ్ముతున్నారు. ఇంకా మనకు ఆసిఫాబాద్కి సంబంధించినటువంటి బుక్ స్టాల్స్లలో కూడా ఉన్నాయి. అన్ని బుక్ స్టాల్స్లలో వెళ్ళిపోయినాయి మాకు తెలిసినటువంటి సమాచారం. మనకు ఒకవేళ ఇన్ కేస్ వెళ్ళిపోలేదనుకో, మీరు ఏదో ఒక సమయం ఆలోచించి హైదరాబాద్ హిమాయత్ నగర్ పోయి తెలుగు అకాడమీలో నుండి బుక్స్ తీసుకురండి. ఒకవేళ ఇన్ కేస్ బుక్స్ అయిపోతే మళ్ళీ ప్రింట్ కావడానికి చాలా కష్టంగా ఉంది. ఒక మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ అయితే లేదు, మిగతా అన్ని ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదైతే నేను ఇచ్చినటువంటి ఒక క్వాలిటీ అండ్ గుడ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. దీనికి మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. దాదాపు నా దగ్గర ఉన్నటువంటి అన్ని బుక్స్ కూడా నేను చూపెట్టడం జరిగింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఫ్రీ ఆన్లైన్ క్లాస్ అందిస్తున్నాం టెట్ అండ్ డిఎస్సి వాళ్ళకు, ఇంగ్లీష్ మీడియం మిత్రులకు. ద ఓన్లీ 1 and 1 ఛానల్, లెర్నర్ జోన్, which provide free online classes in YouTube. So please do like, share and subscribe. Thank you, Andy.